ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడే 108 అంబులెన్స్లు కాయల పడ్డాయి. మూలన పడి చికిత్స కోసం ఎదురు చూస్తున్నాయి. వేలాది మంది ప్రాణాలు కాపాడిన అంబులెన్స్లు నేడు కనీసం మరమ్మతులకు నోచుకోలేక మూగబోయాయి. మీ ప్రాణాలకు భరోసా కల్పిస్తామన్న కుయ్ అన్న శబ్దాలు నేడు వినిపించడం లేదు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన చక్రాలే అరిగిపోయి పక్కన ఉన్నాయి. వీటిని మరమ్మతు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండటంతో ప్రజలకు తప్పని అవస్థలు ఏర్పడ్డాయి. 108 అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. ఆటోల్లో ఆసుపత్రులకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 108 అంబులెన్స్లు కనీసం మరమ్మతులకు నోచుకోలేక మూలన పడి అత్యవసర చికిత్స కోసం ఎదురు చూస్తున్నాయి. పేద ప్రజల ప్రాణాలకు అండగా ఉన్న 108 అంబులెన్స్లు దీనస్థితిలో మూలుగుతున్న పరిస్థితి నెలకొన్నది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. నంద్యాల పట్టణ మరియు జిల్లా పరిధిలో నిత్యం వేలాది మంది రోగులు అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్లను ఆశ్రయించేవారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ క్షణాన ఏ రోగికి ఎలాంటి అత్యవసరం పడుతుందో తెలియని పరిస్థితుల్లో 108 అంబులెన్స్లు రోగికి ఆయువును అందించే విధంగా ఉపయోగపడుతున్న అంబులెన్స్లు నేడు మరమ్మతులకు నోచుకోలేక మూలన పడ్డాయి. ప్రభుత్వ జిల్లా యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించకపోవడంతో నంద్యాల, మహానంది, కోవెలకుంట్ల అంబులెన్స్లు నిలిచిపోయిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. వీటితో పాటు జిల్లాలో మరికొన్ని అంబులెన్స్లకు కనీసం మెకానిక్ రిపేర్లు చేపించుకోకపోవడంతో అలాగే కాలం గడిపేస్తున్న పరిస్థితి ఏర్పడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు 108, 104 ఆరోగ్యశ్రీ పథకాలు ప్రవేశపెట్టారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదలకు అందే సేవల పట్ల ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి వెంటనే మరమ్మతులు చేయించి లేదా అవసరమైతే కొత్త వాహనాలను కొనుగోలు చేసి ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా పరిధిలో 108 అంబులెన్స్లు 30 వాహనాలు ఉన్నాయి. వీటిలో 10 అంబులెన్స్లు మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలో ప్రధానంగా నంద్యాల, మహానంది, కోవెలకుంట్ల, ఆత్మకూరు, పగిడాల, మిడుతూరు 108 అంబులెన్స్లు మరమ్మతులకు నోచుకోక నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.